సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టెంపుల్ సిటీ తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలు మారబోతోంది. ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్కి కలిగినటువంటి సదుపాయాలు ఆర్టీసీ బస్టాండ్లో నిర్మించేందుకు ఇప్పటికే డిపిఆర్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితమే ఇక్కడ అధికారులంతా కూడా పర్యటించారు. అయితే ఏపీలో ఉన్నటువంటి సీఎం ఆమోద ముద్ర వేయగానే ఇక్కడ పనులన్నీ కూడా చకచకా జరగబోతోంది. దాదాపు 10 అంతస్తుల్లో వివిధ సదుపాయాలతో అత్యాధునిక వసతులతో కూడినటువంటి బస్టాండ్ను నిర్మించేందుకు అటు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 500 కోట్లతో ఈ బస్టాండ్ను దాదాపు 3 సంవత్సరాల్లోపే రూపురేఖలు మార్చేందుకు ఇప్పటికే సిద్ధం చేసినట్టయితే తెలుస్తోంది. సో ఈ మేరకు అధికారులు మాత్రం ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. గత 2 రోజుల క్రితం ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇలాంటి మిగతా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ముఖ్య అధికారులందరూ కూడా ఈ బస్ స్టాండ్లోనే పర్యటించి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అయితే మాత్రం రూపొందించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బస్ స్టాండు దాదాపు 60,000 నుంచి 80,000 మంది ప్రతినిత్యం ప్రతిరోజు కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ఎక్కువగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సరైనటువంటి సదుపాయం లేదు, మరుగుదొడ్డి వసతులు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా కొంత చిందరబందరగా ఉండడము, బస్ స్టాండ్ ప్లాట్ఫామ్కి సంబంధించి కూడా కొంత సదుపాయాలు లేకపోవడం. సో ఈ రకంగా బస్ స్టాండ్లో కొన్ని సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలోనే అనేక సందర్భాల్లో కూడా బస్ స్టాండ్ రూపురేఖలు మార్చాలని చెప్పి చాలా వరకు కూడా ప్రణాళికలు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇన్ని రోజుల పాటు పట్టించుకునే అధికారులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చినటువంటి సిఫారసుల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి కొంత ఆయన చొరవ తీసుకొని కేంద్ర అధికారులతో మాట్లాడి ఈ ఒక్క ప్రణాళికలు అయితే రూపొందించినట్టయితే తెలుస్తోంది. మనం చూస్తున్నటువంటి ఈ బస్టాండ్ 13 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆర్టీసీ బస్టాండ్లో ప్రస్తుతం 66 ప్లాట్ఫామ్లుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే దాదాపు ఈ ఒక్క బస్టాండ్కి 80,000 మంది భక్తులు, అదే రకంగా స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా కొంత కష్టతరంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే బస్టాండ్ను రూపురేఖలు మార్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ కంప్లీట్గా ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సరైనటువంటి ప్లాట్ఫామ్స్ కూడా కనిపించట్లేదు. అదే రకంగా ఈ షాపింగ్ కావచ్చు, కంప్లీట్గా భక్తులు తిరగడానికి కానీ, లేకపోతే రాత్రి సమయాల్లో బస చేయడానికి, ఇక్కడ సేద తీరడానికి కూడా సరైనటువంటి వసతి సదుపాయం లేదు. ముఖ్యంగా మరుగుదొడ్ల విషయంలో కూడా ఇక్కడ చాలా వరకు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా ఉన్నటువంటి బస్టాండ్ని కంప్లీట్గా రూపురేఖలు మార్చేందుకు ఈ ఒక్క NHMCA అనేటువంటి ఒక సంస్థ, దానికి సంబంధించినటువంటి CEO ప్రకాష్ గౌర్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజా మిశ్రా, అదే రకంగా ఎంపీ గురుమూర్తి, దాంతోపాటు కూడా ఆర్టీసీ అధికారులతో చర్చించారు. ఈ బస్టాండ్ను రూపురేఖలు మార్చేందుకు ఎంతవరకు సదుపాయం కలిగించవచ్చు, ఎంత మేర అభివృద్ధి చేయొచ్చు, ఏ ప్రాంతాల్లో ఏ కట్టడాలు నిర్మించవచ్చు అనే దానిపైన కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక అయితే రూపొందించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు వాణిజ్య సముదాయాలు కావచ్చు, లేదంటే హోటల్స్, మరుగుదొడ్లు, ఈ ప్లాట్ఫామ్లకు సంబంధించి, అదే రకంగా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జిట్ పాయింట్స్, అదే రకంగా ఈ ప్రాంతంలో పారిశుద్ధం కావచ్చు, లేదంటే విద్యుత్ సౌకర్యాలు, ముఖ్యంగా ఇటీవల ప్రైవేట్ వాహనాలు కొంత ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఏర్పాటు చేశారు. దాంతోపాటు కూడా ఎలక్ట్రికల్ బస్సులు చాలా వరకు కూడా నడుపుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ రకంగా ఈ ఒక్క బస్టాండ్లోనే కంప్లీట్గా రూపురేఖలు మార్చేందుకు అయితే ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు G+10 అంటే 10 అంతస్తుల్లో దాదాపు 500 కోట్లతో ఈ ఒక్క బస్టాండ్ రూపురేఖలు అయితే మారబోతున్నాయి. అయితే దాదాపు ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ నుంచి ఈ ఒక్క ప్రాంతం, అంటే మనం ఉన్నటువంటి ఈ బస్టాండ్ నుంచి కూడా 22 కిలోమీటర్లో మనకి తిరుమల అనేది ఉంటుంది. సో తిరుమలకు వెళ్ళేటువంటి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 800 మీటర్లు ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి ఎలివేటెడ్ క్యారిడార్ వేయడానికి, అంటే బస్ స్టాండ్లో దిగిన వెంటనే ఒకవేళ రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి రావాలన్నా కూడా ఎలివేటెడ్ క్యారిడార్ అనేటువంటి ఒక దాన్ని నిర్మించి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్ళే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదే రకంగా బస్ స్టాండ్లో దిగిన వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే దాదాపు 16 కిలోమీటర్లు ఉంటుంది. 16 కిలోమీటర్ల మేర బస్ స్టాండ్ నుంచి నేరుగా వెళ్లేందుకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తనిగా ఒక రోడ్డుని వేయాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్లాట్ఫామ్ల విషయానికి వస్తే ఇక్కడ
చాలా వరకు కూడా 66 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. వచ్చేటువంటి బస్సులు రాకపోకలు నేపథ్యంలోనే చాలా వరకు వెయిటింగ్ బయట ఉండాల్సి వస్తుంది. సో ఆ రకంగా వెయిటింగ్ లేకుండానే బస్సులు వచ్చిన విధంగా ప్లాట్ఫామ్కి వచ్చి ఇక్కడ వచ్చేటువంటి ప్రయాణికులు అసౌకర్యం కలగకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ అధికారులు అయితే మాత్రం ప్రణాళికలు రూపొందించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఈ ఒక్క ప్రాంతం నుంచి ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ హెలిఫ్యాడ్ అంటే హెలి అంబులెన్స్ కూడా రాకపోకలు సాగించే విధంగా ఏదైతే 10వ అంతస్తు పైన ఒక హెలిఫ్యాడ్ను కూడా నిర్మించబోతున్నారు. దాంతోపాటు కూడా థియేటర్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, అదే రకంగా యాత్రికులకి కావాల్సినటువంటి సౌకర్యాలు దాని అన్నిటిపైన కూడా ఒక ప్రణాళిక అయితే రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే హెలిఫ్యాడ్ నిర్మించబోతున్నారంటే ఆ ఒక వసతులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సదుపాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదే రకంగా ఇక్కడ నిర్మించబోయేటువంటి ప్రణాళికలు ఏ రకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా ఇప్పటికే చర్చలు జరిపినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి ఒక డిపిఆర్ అయితే రెడీ అయింది, ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేవలం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మాత్రమే ఫైల్ ఆగింది. ఆ ఒక్క ఫైల్ అనేది కొంత అక్కడ నుంచి రిలీవ్ అయిన తర్వాత ఈ ఒక్క బస్టాండ్ ప్రణాళికలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. కాకపోతే బస్టాండ్ నిర్మాణం చేసేటప్పుడు ఆ ఒక్క సమయంలో దాదాపు 3 సంవత్సరాలు పట్టొచ్చు. కాబట్టి ఆ ఒక్క సమయంలో ఈ ఒక బస్టాండ్లో రాకపోకలు కావచ్చు, లేదంటే ప్రయాణికుల సౌకర్యాల కోసం పక్కనే ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో కొంత సౌకర్యాలు తాత్కాలికంగా నిర్మించేందుకైతే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ రకంగా రాబోయే రోజుల్లో తిరుపతి బస్టాండ్ రూపురేఖలు మారబోతోంది. ఇప్పటికే వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ అనేది తిరుపతిలో నిర్మాణం జరుగుతోంది. సో అది కూడా దాదాపు 1 సంవత్సరం లోపల పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక తిరుపతి బస్టాండ్ రూపురేఖలు కూడా మారబోతోంది. కాబట్టి తిరుపతిలో ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతున్నటువంటి నేపథ్యంలోనే అటు కంప్లీట్గా బస్టాండ్, రైల్వే స్టేషన్ కూడా కొత్త రూపులను సంతరించుకోబోతోంది. కేవలం కొన్ని రోజులలో వ్యవధిలోనే ఈ ఒక్క పనులు అయితే ప్రారంభించడానికి అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది.